మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకములో ఉన్నాడు. ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు యొక్క రాకడ అతి సమీపమై ఉన్నది. యేసు క్రీస్తు యొక్క రాకడ అతి సమీపమై ఉన్నది. మనకు ఒక కిరీటం ఉన్నది. ఆ కిరీటము వాడబారని కిరీటము. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఏమంటున్నాడంటే అక్కడ మీరు చూడండి, ఈ వాడబారని మహిమా కిరీటము పొందుదుము. కాబట్టి మీరు పెద్దలకు లోబడండి. మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాడు, పెద్దలకు లోబడుడి. హల్లెలూయా. లోబడుతున్నారా? లోబడుతున్నారా? పరలోకం వెళ్తానని చేతులు ఎత్తారు కదా, లోబడుతున్నారా? వాక్యములో 100% మీకు అపోస్తల ఉపదేశాన్ని బోధిస్తూ ఉన్నాం. మీరు గమనించాలి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అవునంటే అవును, కాదంటే కాదు. నాపై పడ్డ భారం ఏంటిదంటే, మా పైన పడ్డ భారం ఏంటిదంటే, ఆమె వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఉన్నది ఉన్నట్లుగా మీరు మిమ్మల్ని సరిదిద్దుకొని పరలోకానికి సిద్ధపరచాలి. మీరు సిద్ధపడాలి, మీతో ఇంకా కొంతమందిని సిద్ధపరచాలి. హల్లెలూయా. మొదట మనం చూసాము, సింహము మనకు వ్యతిరేకంగా ఉన్నది. గర్జించు సింహము మనకు వ్యతిరేకంగా, మన కుటుంబానికి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నది. ఇక రెండవది, వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకోవాలంటే మనం పెద్దలందరికీ లోబడాలి. ఎవరికి లోబడాలి? పెద్దలందరికీ లోబడాలి. కనీసం పాస్టర్ గారికి లోబడుతున్నామా? లోబడుతున్నామా? అక్కడ చూడండి, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ దీన మనస్సు అంటే తగ్గింపు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. అహంకారను ఎదిరించి హల్లెలూయా, హల్లెలూయా.